ప్రపంచం కేవలం మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే 5 మూలకాలతో తయారైందని మనకు తెలుసు. మరి ఆ 5 మూలకాల స్వరూపంగానే పరమశివుడు 5 వేర్వేరు రూపాల్లో కొలువై ఉన్నాడని మీకు తెలుసా? ఒకచోట లింగం నీటిని స్రవిస్తే, ఇంకోచోట గాలి రూపంలో కదులుతూ ఉంటుంది. మరొకచోట నిప్పు స్తంభమే పర్వతమైతే, వేరొకచోట ఖాళీ ఆకాశమే దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన శివలీలల వెనుక ఉన్న పవిత్రమైన పురాణ రహస్యాలను, మన జీవితానికి మోక్షాన్నిచ్చే పంచభూత లింగాలు. మీరు కైలాసాన్ని చూడలేకపోవచ్చు, కానే కేవలం 5 పుణ్యక్షేత్రాలను దర్శిస్తే మీకు మోక్షం లభించే అవకాశం ఉంది. ఆ 5 క్షేత్రాలేమిటో, అక్కడ శివుడు పంచభూతాల స్వరూపంగా ఎలా కొలువయ్యాడో, వాటి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. 1. పృథ్వీలింగం. శివుడు ఇక్కడ ఏకాంబరేశ్వరుడుగా దర్శనం ఇస్తారు. ఇక్కడ కామాక్షిదేవిగా అమ్మవారిని పిలుస్తారు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఆలయం ఉంది. 2. శ్రీకాళహస్తిలో వాయులింగం. దీపం గాలికి కూడా కదలకుండా స్థిరంగా వెలుగుతుంది. శివుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడుగా దర్శనం ఇస్తారు. ఇక్కడ జ్ఞానప్రసనాంబదేవిగా అమ్మవారిని పిలుస్తారు. 3. జంబుకేశ్వరంలో జలలింగం. గర్భగుడిలో ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. శివుడు ఇక్కడ జంబుకేశ్వరుడుగా దర్శనం ఇస్తారు. ఇక్కడ అఖిలాండేశ్వరి దేవిగా అమ్మవారిని పిలుస్తారు. 4. అరుణాచలంలో తేజోలింగం. శివుడు అగ్నిరూపంలో లింగంగా వెలిశాడు. ఇక్కడ శివునికి ప్రదక్షిణ చేసే బదులు ఆలయం చుట్టూ ఉన్న అరుణాచల పర్వతానికి ప్రదక్షిణ చేస్తారు. శివుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడుగా దర్శనం ఇస్తారు. ఇక్కడ అపీతకుచాంబదేవిగా అమ్మవారిని పిలుస్తారు. 5. చిదంబరంలో ఆకాశలింగం. ఇక్కడ శివలింగం ఉండదు. తెర వెనుక ఖాళీ స్థలం, ఆకాశం మాత్రమే ఉంటుంది. దీనినే చిదంబర రహస్యం అంటారు. శివుడు ఇక్కడ నటరాజ స్వామిగా దర్శనం ఇస్తారు. ఇక్కడ శివకామసుందరిగా అమ్మవారిని పిలుస్తారు. 5 మూలకాలకు ప్రతీకగా శివుడు కొలువైన 5 క్షేత్రాలను పంచభూత లింగాలు అంటారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.